వర్షాకాల సమావేశాల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి కొత్త ప్రభుత్వం పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. జూలై 23 లేదా 24న పార్లమెంట్లో పద్దు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్లో అన్ని రంగాల అంచనాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ వచ్చే నెలలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే ఈ బడ్జెట్ లో పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించే నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి. కొత్త పన్ను విధానంలో కొత్త పన్ను స్లాబ్లను తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 పూర్తి బడ్జెట్ను జూలై చివరి వారంలో సమర్పించనున్నారు. ఆమె ప్రవేశపెట్టిన 6వ పూర్తి బడ్జెట్ ఇది. మధ్యంతర బడ్జెట్తో కలిపి ఇది 7వ బడ్జెట్. నరేంద్ర మోదీ ప్రభుత్వం వరుసగా 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, మూలధన వ్యయం, రెవెన్యూ రసీదు, మూలధన రసీదు, ఎన్పీఏ తదితర అంశాలను బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి ప్రసంగంలో ప్రసంగిస్తారు. అయితే ఈ బడ్జెట్లో కీలక ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ పరిశ్రమల ప్రతినిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మేధావులతో బడ్జెట్ కూర్పుపై చర్చలు జరుపుతున్నారు. వారి అవసరాలు, అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. మేడంతో మాట్లాడిన వాళ్లంతా వివిధ విజ్ఞప్తులు, డిమాండ్లను ఆర్థిక మంత్రి టేబుల్పై ఉంచారు. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు, సీట్లు తగ్గాయి. కొన్ని విషయాల్లో ప్రజల్లో అసంతృప్తి పెరగడమే దీనికి కారణమని పోస్ట్ పోల్ సర్వేలో తేలింది. కాబట్టి ఈసారి బడ్జెట్లో దేశ ప్రజలకు, ముఖ్యంగా సామాన్యులకు ఊరటనిచ్చేలా ఆర్థిక శాఖ కొన్ని చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది. వేతన జీవులను దృష్టిలో పెట్టుకుని ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 5 లక్షల వరకు పెంచడం, స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచడం వంటి చర్యలు, ప్రకటనలు చేసే అవకాశం ఉంది. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచే ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలిస్తోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే మధ్యతరగతి ప్రజలకు చాలా ఊరట లభిస్తుంది. స్టాండర్డ్ డిడక్షన్ అంటే మొత్తం ఆదాయంలో పన్ను మినహాయింపు ఉన్న భాగం. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచడం వల్ల జీతం పొందే వర్గానికి ఊరట లభిస్తుంది. ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేసే సమయంలో దీని నుంచి ప్రయోజనం పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో మార్పులు మాత్రమే చేయవచ్చు. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. గత 2 దఫాల్లోనూ మధ్యతరగతి ప్రజల ఓట్ల నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వం లబ్ధి పొందింది. ఈసారి ఆ మద్దతు కొద్దిగా తగ్గింది. ఇది పార్టీ పెద్దల్లో కలవరం సృష్టించింది. మధ్యతరగతి ప్రజల మద్దతును మళ్లీ కూడగట్టేందుకు ఈ బడ్జెట్లో ఆ వర్గానికి ప్రయోజనాలు కల్పించేందుకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రయత్నిస్తోంది. వైద్యం, విద్య, ఆదాయ పన్ను రంగాల్లో తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రత్యేక సాయం అందడం లేదని చాలా ఏళ్లుగా మధ్యతరగతి ప్రజలు ఆరోపిస్తున్నారు. విద్యా, వైద్య ఖర్చులు, పన్నుల బరువు నుంచి ఊరట కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 2023 బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానంలో 50,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రకటించారు. ఈ ఏడాది నుంచి కొత్త పన్ను విధానం డిఫాల్ట్గా మారింది. ఈ విధానంలో ఇండివిడ్యువల్ ట్యాక్స్ పేయర్ 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపులు పొందుతారు. జీతం తీసుకునే వ్యక్తులకు స్టాండర్డ్ డిడక్షన్ కూడా కలుస్తుంది. ప్రస్తుతం ఏడాదికి 3 లక్షలు దాటి పన్ను విధించదగిన ఆదాయం ఉన్న వ్యక్తులు 5% ఆదాయ పన్ను చెల్లించాలి. ఆదాయ పరిమితిని పెంచడం వల్ల చాలా మంది వ్యక్తులు పన్ను పరిధి వెలుపలకు వస్తారు. ఫలితంగా వారి చేతిలో డబ్బు మిగులుతుంది. ఖర్చు, సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే దీనివల్ల ప్రభుత్వ ఆదాయంలో స్వల్పంగా తగ్గుదల ఏర్పడుతుంది. మరోవైపు ఈ బడ్జెట్లో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్లో ఎలాంటి మార్పులు ఉండవని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన న్యూ ట్యాక్స్ రెజిమ్ను మరింత ఆకర్షణీయంగా మార్చే విధంగా ప్రభుత్వంలో చర్యలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా న్యూ ట్యాక్స్ రెజిమ్లో కొత్త ట్యాక్స్ స్లాబ్ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు సంవత్సరానికి 5 లక్షల వరకు ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులకు, అలాగే 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం పొందే పన్ను చెల్లింపుదారులకు కూడా పన్ను తగ్గింపును ప్రభుత్వం కల్పించనుంది. పన్ను తగ్గింపును అందించడంతో పాటు మరికొన్ని రకాల ప్రయోజనాలను ప్రభుత్వం రానున్న బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే ఈ చర్చలు అన్నీ కూడా ప్రారంభ దశలోనే ఉన్నాయని, దీనికి సంబంధించిన తుది నిర్ణయాన్ని పీఎంఓ తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఈ నిర్ణయాలను ప్రకటించినట్లయితే మధ్యతరగతి అలాగే పన్ను చెల్లింపుదారులకు మంచి ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే పరోక్ష పన్నులను తగ్గించాలని, సుంకాల నిర్మాణాన్ని హేతుబద్ధం చేయాలని వివిధ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు, సంఘాల నాయకులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. ముందస్తు బడ్జెట్ చర్చల్లో భాగంగా కేంద్ర మంత్రితో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య అధ్యక్షుడు అశ్విని కుమార్ వచ్చే 5 ఏళ్లకు గాను ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్ స్కీమ్ను పొడిగించాలని కోరారు. ఈ స్కీమ్ ఈ నెలాఖరుతో ముగుస్తున్నది. అలాగే రాబోయే బడ్జెట్లో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని పొడిగించాలని దేశీయ తోలు, పాదరక్షల ఎగుమతిదారులు కోరుతున్నారు. బంగారం, వెండి, ప్లాటినం కడ్డీలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని రత్నాలు, ఆభరణాల ఎగుమతిదారుల ప్రోత్సాహక మండలి డిమాండ్ చేస్తుంది. వచ్చే బడ్జెట్లో 4% దించాలని కోరింది. ప్రస్తుతం 15% పడుతోంది. ఇక ఎగుమతులు పెరిగేలా ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ప్రత్యేక నోటిఫైడ్ జోన్లలో ముడి వజ్రాల అమ్మకాలకు అనుమతివ్వాలని మండలి విజ్ఞప్తి చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వచ్చే నెల పార్లమెంట్లో పూర్తిస్థాయి బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీఏ మూడో ప్రభుత్వంలో తొలి బడ్జెట్ ఎలా ఉంటుందోనని పేద మధ్యతరగతి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా బడ్జెట్ ఉండాలని కోరుకుందాం.